హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ్ అకాడమీ. సో గైస్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వము గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగిందండి. కొత్త ఏడాది సరికొత్త నిర్ణయం అంటూ 1,00,000 ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలపనున్నట్లుగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇందులో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అంతేకాకుండా డిఎస్సి, పోలీస్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అంతేకాకుండా ఇతర ఉద్యోగాలైతే ఉండబోతున్నట్లుగా అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో గైస్, అలసత్వం అయితే వద్దు. ఈ సంవత్సరం ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగినట్లయితే తప్పకుండా ఒక ఉద్యోగం అయితే మీదే అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? మరి మీ యొక్క పట్టుదలకి, మీ యొక్క కృషికి మేము కూడా తోడుండే విధంగా మంచి కోర్స్ని అయితే డిజైన్ చేయడం జరిగిందండి మన యాప్లో. మీరు ఎలాంటి పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా కూడా మీకు యూజ్ అవుతుంది. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి. ఓకేనా? జస్ట్ 399 రూపీస్కే ఫుల్ కోర్సు 1 year వ్యాలిడిటీతో అందిస్తున్నాం. ఏ కోర్స్ అయినా కూడా ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్, లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకేనా? ముందుగా డీటెయిల్స్ అయితే క్లియర్గా చూద్దామండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్న అభ్యర్థులు తప్పకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి సపోర్ట్ చేయగలరని కోరుతున్నాము. ఓకే, ఇక్కడ చూసినట్లయితే కొత్త ఏడాది సరికొత్త నిర్ణయం, 1,00,000 ఉద్యోగాల భర్తీ, డిఎస్సి ద్వారా 10,000 ఖాళీల భర్తీ, కొత్తగా గ్రూప్ నోటిఫికేషన్, సిద్ధమవుతున్న సీఎం రేవంత్ సర్కార్, ఎన్నికల హామీల అమలుకు కసరత్తు, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం అంటూ ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. 4న కేబినెట్ భేటీ, రైతు భరోసా, భూభారతి అమలు, కొత్త రేషన్ కార్డులే ప్రధాన అంశాలు అంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు కొత్త ఏడాదిలో 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. గ్రూప్ 1 నోటిఫికేషన్తో సహా ఇతర నోటిఫికేషన్లు కూడా జారీ చేసేందుకు ప్రభుత్వము మరి చర్య తీసుకోబోతున్నట్లుగా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. 12,000 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గత ఏడాది డిఎస్సి నిర్వహించిన ప్రభుత్వం ఈ ఏడాదిలో మరో 10,000 ఖాళీలను భర్తీ చేసేందుకు ముందుకు సాగుతుంది. జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన ఉద్యోగాలను విడతల వారీగా భర్తీ చేయాలన్న నిర్ణయానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చినట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. వీటితో పాటు నూతన సంవత్సరంలో సరికొత్త నిర్ణయాలు, పథకాలు, కార్యక్రమాల ప్రకటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. మరి అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ మరి ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన రెండో రోజే మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ప్రకటించినట్లు, అంటే పథకాలన్నీ కూడా 1 by 1 అమలు చేస్తున్నామని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో గైస్, చాలా అంటే చాలా ఉద్యోగాలు అయితే మరి ఈ నూతన సంవత్సరంలో రాబోతున్నాయండి. మీరు చేయాల్సిందల్లా ప్రిపరేషన్ని కొనసాగించడం, హార్డ్ వర్క్ చేయడం. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో తప్పకుండా ఉద్యోగం అనేది సాధించవచ్చు. హార్డ్ వర్క్ చేయడం అంటే అన్ని బుక్స్ దగ్గర పెట్టుకొని చదవడం కాదండి. ఒక ప్రణాళికాబద్ధంగా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని, ఓకేనా, స్టాండర్డ్ బుక్స్ లేదా స్టాండర్డ్ కోచింగ్, ఓకేనా, నిష్ణాతులైన ఫ్యాకల్టీ చెప్పినటువంటి క్లాసెస్ వినడం ద్వారా మీరు అత్యుత్తమ ప్రిపరేషన్ అనేది కొనసాగించి మంచి సబ్జెక్ట్ అనేది గెయిన్ చేసి ఉద్యోగం సాధించడానికి పునాదిగా ఉంటుంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మన యాప్లో కూడా ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. మీరు ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మన యాప్లో ఆ కోర్స్ అనేది క్రియేట్ చేయడము జరుగుతుంది. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా ఏపీ పోలీస్ తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ కూడా దాదాపు 15,000 నుంచి 20,000 ఖాళీలు ఉన్నట్లుగా సమాచారం అండి. వాటికి కూడా అతి త్వరలోనే నోటిఫికేషన్ క్యాలెండర్లో ఆల్రెడీ మెన్షన్ చేశారు. దాని ప్రకారం దానికి అనుగుణంగా అయితే నోటిఫికేషన్ రాబోతుంది. ఓకేనా? సో గైస్, ఇది అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి. మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.